హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఇండియాలో టెనెంట్ మరియు ల్యాండ్లార్డ్ మధ్య జరుగుతున్న వివాదాల గురించి. రీసెంట్గా సుప్రీం కోర్ట్ ఒక స్ట్రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చింది. దానిలో టెనెంట్ రైట్స్, ల్యాండ్లార్డ్ రైట్స్, ఓనర్షిప్ క్లెయిమ్స్ గురించి క్లియర్గా చెప్పారు. చాలా మంది అనుకుంటారు, నేను 20 years, 30 years, 40 years నుంచి సేమ్ ప్రాపర్టీలో రెంట్కి ఉంటే ఆ ప్రాపర్టీ నాదే అవుతుందా? ఈ డౌట్ చాలా హౌసెస్, షాప్స్, కమర్షియల్ ప్లేసెస్ లో ఉన్న వారికి కామన్ గా ఉంది. ఈ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడానికి సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది, ఎందుకు చెప్పింది, దీని ఇంపాక్ట్ టెనెంట్స్ మీద ఎలా ఉంటుంది, ల్యాండ్ లార్డ్స్ కి ఏం బెనిఫిట్ అనే విషయాలు స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియాలో టెనెంట్ ల్యాండ్ లార్డ్ డిస్ప్యూట్స్ ఎలా స్టార్ట్ అవుతాయంటే, ఎస్పెషల్లీ సిటీస్లో ఓల్డ్ బిల్డింగ్స్, షాప్స్, రెంటెడ్ హౌసెస్ లాంటి ప్రాపర్టీస్లో టెనెంట్స్ చాలా లాంగ్ టైం వరకు కంటిన్యూస్గా స్టే ఉంటారు. టెనెంట్ రెగ్యులర్గా రెంట్ పే చేస్తాడు, కమర్షియల్ ప్లేసెస్లో బిజినెస్ రన్ చేస్తాడు, లేదా రెసిడెన్షియల్ హౌస్లో ఫ్యామిలీతో స్టే చేస్తాడు. టైం పాస్ అవుతున్న కొద్దీ టెనెంట్ సైడ్ ఒక థింకింగ్ డెవలప్ అవుతుంది. అంటే ఓనర్ చాలా ఇయర్స్ నుంచి ప్రాపర్టీ గురించి అడగలేదు, లీగల్ యాక్షన్ తీసుకోలేదు, నేను డెకేడ్స్ నుంచి ఇక్కడే ఉన్నాను కాబట్టి ప్రాపర్టీ మీద నాకు కూడా రైట్స్ ఉండాలి అని. ఇదే టైంలో ల్యాండ్ లార్డ్ సైడ్ లో కూడా థింకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ప్రాపర్టీ లీగల్లీ తన పేరులో ఉంది, టెనెంట్ ఓన్లీ పర్మిషన్ తో ఆక్యుపై చేస్తున్నాడు, కానీ ఇప్పుడు వెకేట్ చేయకుండా డిలే చేస్తున్నాడు అని. ఈ డిఫరెన్స్ ఆఫ్ థింకింగ్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్, కాన్ఫ్లిక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఇలాంటి సిచ్యువేషన్ క్లియర్ గా లీగల్ క్లారిటీ లేకపోవటం వల్ల కోర్ట్స్ లో కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అందుకే సుప్రీం కోర్ట్ లో ఇష్యూస్ మీద డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేసి క్లియర్ క్లారిఫికేషన్ ఇచ్చింది. అడ్వర్స్ పొజిషన్ కాన్సెప్ట్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లో చాలా ఇంపార్టెంట్. అడ్వర్స్ పొజిషన్ అంటే పర్సన్ ఓనర్ పర్మిషన్ లేకుండా ఓనర్ ఇంట్రెస్ట్ కి ఆపోజిట్ గా కంటిన్యూస్ గా లా డిఫైన్ చేసిన టైం వరకు ప్రాపర్టీ ఆక్యుపై చేస్తే స్ట్రిక్ట్ లీగల్ కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు ఓనర్షిప్ క్లెయిమ్ చేయగలడు. టెనెంట్ కేసులో సుప్రీం కోర్ట్ క్లియర్ గా ఏమని చెప్పిందంటే, టెనెంట్ పర్మిషన్ తో ఆక్యుపై చేసిన ప్రాపర్టీకి అడ్వర్స్ పొజిషన్ అప్లై అవ్వదు. ప్రాపర్టీలో ఎంటర్ అవ్వటం రెంట్ అగ్రిమెంట్, ఓరల్ పర్మిషన్ లేదా రెంట్ రిసిప్ట్స్ ద్వారా పర్మిషన్ బేస్డ్ రిలేషన్షిప్ లో ఉంటుంది. పర్మిషన్ ఉన్నప్పుడు పొసెషన్ అనేది కరెక్ట్ కాదు, కాబట్టి అడ్వర్స్ పొజిషన్ క్లెయిమ్ ఫెయిల్ అవుతుంది. సెక్షన్ 5(1) ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ 1963 ప్రకారం అడ్వర్స్ పొజిషన్ క్లెయిమ్ కోసం 12 years కంటిన్యూస్ ఆక్యుపేషన్ పీరియడ్ డిఫైన్ చేసి ఉంది. ఓన్లీ హస్టైల్ ఆక్యుపేషన్ ఓనర్ అపోజ్ అయిన కంటిన్యూగా అక్కడే ఉండి 12 years కంప్లీట్ అవ్వగానే లీగల్ ఓనర్షిప్ క్లెయిమ్ అనేది పాసిబుల్. టెనెంట్ లాంగ్ స్టే ఉన్న, కరెక్ట్గా రెంట్ పే చేస్తున్న, ల్యాండ్ లార్డ్ సైలెంట్గా ఉన్న, ఇవన్నీ టెనెంట్ ఓనర్ అవ్వటానికి ఆధారాలు కావు. కాబట్టి ఈవెన్ 12 years స్టే అనేది టెనెంట్కి ఓనర్షిప్ రైట్ ఇవ్వదు. సుప్రీం కోర్టులో రీసెంట్గా టెనెంట్ ల్యాండ్ లార్డ్ డిస్ప్యూట్స్ ఎగ్జామిన్ చేశారు. ఇందులో టెనెంట్ లాంగ్ టైం నుంచి రెంటెడ్ ప్రాపర్టీలో ఉన్నాడు. టెనెంట్ క్లెయిమ్, నేను డికేడ్స్ నుంచి ప్రాపర్టీలో ఉన్నాను, కంటిన్యూగా రెంట్ పే చేశాను మరియు ఓనర్ కూడా సైలెంట్గానే ఉన్నారు, కాబట్టి ఓనర్షిప్ నాకు కూడా రావాలి అని. ఇనిషియల్ ప్రొసీడింగ్ లో లోవర్ కోర్ట్స్ కొన్ని అకేషన్స్ లో టెనెంట్ ఫేవర్ లో డెసిషన్స్ ఇచ్చారు. కానీ ల్యాండ్ లార్డ్ సుప్రీం కోర్ట్ అప్రోచ్ అయ్యాడు. సుప్రీం కోర్ట్ కేసుని తరోగా అనాలిసిస్ చేసి లోవర్ కోర్ట్ జడ్జిమెంట్ ని సెట్ అసైడ్ చేసింది మరియు వెరీ క్లియర్ గా చెప్పారు, ఏ టెనెంట్ కెన్ నెవర్ బికమ్ ద ఓనర్ ఆఫ్ ద రెంటెడ్ ప్రాపర్టీ. కోర్ట్ అబ్జర్వేషన్స్ ప్రకారం టెనెంట్ ప్రాపర్టీలో ఎంటర్ అయిన ల్యాండ్ లార్డ్ పర్మిషన్ తో ఉన్న పొజిషన్ హస్టైల్ పొజిషన్ కానీ ఆక్యుపేషన్ మాత్రమే మరియు రెంట్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేసిన టెనెంట్ లెటర్ ల్యాండ్ లార్డ్ టైటిల్ ఛాలెంజ్ చేయలేదు. టెనెంట్ కి అడ్వర్స్ పొజిషన్ ఎందుకు అప్లై కాదు అనే విషయం సుప్రీం కోర్ట్ వెరీ క్లియర్ గా చెప్పింది. టెనెంట్ రిలేషన్షిప్ ఒక కాంట్రాక్చువల్ రిలేషన్షిప్, టెనెంట్ ప్రాపర్టీ ల్యాండ్ లార్డ్ కి చెందినది అని తెలుసుకున్నాడు మరియు రెంట్ పేమెంట్ ద్వారా ల్యాండ్ లార్డ్ అథారిటీ యాక్సెప్ట్ చేశాడు. టెనెంట్ ఈ జడ్జిమెంట్ నుంచి ఏం అర్థం చేసుకోవాలి? ఈ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ తర్వాత టెనెంట్స్ కోసం కొన్ని పాయింట్స్ వెరీ క్లియర్ అయ్యాయి. రెంటెడ్ ప్రాపర్టీ మీది కాదు మరియు లాంగ్ స్టే వల్ల ఓనర్షిప్ రైట్స్ వచ్చే అవకాశం లేదు. రెంట్ అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత ల్యాండ్ లార్డ్స్ ఓనర్షిప్ క్వశ్చన్ చేయటం లీగల్లీ రాంగ్. అడ్వైస్ పొజిషన్ టెనెంట్ కి అప్లై కాదు, ఎందుకంటే టెనెంట్ పర్మిషన్ తో ప్రాపర్టీ ఆక్యుపై చేస్తాడు. టెనెంట్ రైట్స్ ఉంటాయి, కానీ అవి ఓన్లీ పొజిషన్ ప్రొటెక్షన్ వరకు మాత్రమే, ఓనర్షిప్ వరకు కాదు.
ఈ క్లారిటీ టెనెంట్ ఎక్స్పెక్టేషన్స్ మరియు లీగల్ లిమిట్స్ రిగార్డింగ్లీ ప్రాపర్టీ ఓనర్షిప్ గుర్తు చేస్తుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ల్యాండ్ లార్డ్స్ కోసం చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఎందుకంటే టెనెంట్ లాంగ్ స్టే అయినా ల్యాండ్ లార్డ్ ఓనర్షిప్ లాస్ అవ్వద్దు. ప్రాపర్టీ టైటిల్ సెక్యూర్గా ప్రొటెక్ట్ అయింది మరియు టెనెంట్ ఫాల్స్ ఓనర్షిప్ క్లెయిమ్స్ చేయడం లీగల్గా బ్లాక్ అయింది. సుప్రీంకోర్టు ఈ క్లారిటీ ఇచ్చింది. బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇండియాలో ప్రాపర్టీ లిటిగేషన్స్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. అడ్వర్స్ పొజిషన్, డెకోట్రైన్ మిస్యూజ్ అవుతుంది మరియు ఓనర్షిప్ సెటర్నిటీ ఎకనామిక్ స్టెబిలిటీ కోసం ఇంపార్టెంట్. టెనెంట్ లాంగ్ స్టే ఆధారంగా ప్రాపర్టీ ఓనర్షిప్ క్లెయిమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ద్వారా టెనెంట్ ల్యాండ్లార్డ్ డిస్ప్యూట్స్ లో లీగల్ క్లారిటీ ఎస్టాబ్లిష్ చేసింది. ఈ జడ్జిమెంట్ రియల్ ఎస్టేట్ ఎకోసిస్టమ్ మీద కూడా పాజిటివ్ ఇంపాక్ట్ చూపుతుంది. ల్యాండ్ లార్డ్స్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే లీగల్ ప్రొటెక్షన్ క్లియర్గా కోర్ట్స్ ద్వారా గ్యారంటీ అయింది. రెంటల్ మార్కెట్ హెల్దీ అవుతుంది ఎందుకంటే ల్యాండ్ లార్డ్స్ ప్రాపర్టీ రెంట్కి ఇవ్వడానికి హెసిటేషన్ తగ్గుతుంది. టెనెంట్ ల్యాండ్ లార్డ్ రిలేషన్షిప్ మోర్ ప్రెడిక్టబుల్ అవుతుంది. టీనెన్సీ మిస్యూజ్ రెడ్యూస్ అవుతుంది. టెనెంట్స్ లీగల్ లిమిట్స్ లోనే ప్రాపర్టీ ఆక్యుపేషన్ కంటిన్యూ చేయగలుగుతారు. ల్యాండ్ లార్డ్ రైట్స్ సేఫ్ గార్డ్ అవుతాయి. ఈ జడ్జిమెంట్ ఓవరాల్ క్లారిటీ మరియు స్టెబిలిటీని ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్, టెనెంసీ అగ్రిమెంట్ మరియు లాంగ్ టర్మ్ రెంటల్ అగ్రిమెంట్స్ కోసం తీసుకొచ్చింది మరియు బోత్ ల్యాండ్ లార్డ్స్ మరియు టెనెంట్ కి ప్రాపర్ లీగల్ గైడెన్స్ ప్రొవైడ్ చేసింది. టెనెంట్ ప్రాపర్టీలో పర్మిషన్ తో మాత్రమే స్టే ఉంటున్నాడు కాబట్టి టెనెంట్ ఓనర్షిప్ రైట్ పొందలేడు. ఈ డెసిషన్ ద్వారా టెనెంట్ ల్యాండ్ లార్డ్ రిలేషన్షిప్ లో క్లారిటీ, సర్టనిటీ మరియు స్టెబిలిటీ ఎస్టాబ్లిష్ అయ్యింది. లిటిగేషన్ రిస్క్ తగ్గింది. రెంటల్ మార్కెట్ మరియు ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ మోర్ ప్రిడిక్టబుల్ అయ్యాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.